महेश जी ने पूरी टीम खड़ी करी है, ऐसा एक्सपीरियंस मुझे आज तक नहीं हुआ और आई हैड द बेस्ट एक्सपीरियंस ऑफ सपोर्ट फ्रॉम द तेलंगाना गवर्नमेंट। और मुझे पूरा विश्वास है कि हम एशियन टूर्नामेंट सक्सेसफुली तेलंगाना में लाएंगे, करेंगे और हर इंडियन को प्राउड करेंगे और उस एशियन के अंदर हमारे इंडियन प्लेयर खेलेंगे और जीतेंगे। इसी एक अच्छे सपने के साथ सबका बहुत बहुत धन्यवाद और जय हिंद, जय भारत। Thank you for your valuable presentation. Now I request Honorable Speaker Garu, Ganta Prasad sir. Speaker Garu speech. గౌరవ శాసనసభ స్పీకర్ గారికి గౌరవంగా బ్లాక్ బెల్ట్ ప్రదానం చేస్తున్నారు. బ్లాక్ బెల్ట్ గౌరవ శాసనసభ స్పీకర్ గారికి ప్రదానం చేస్తున్నారు. రేపటి నుంచి ఇంకా 118 మంది శాసనసభ్యులు స్పీకర్ గారు బ్లాక్ బెల్ట్ హోల్డర్ అని గమనించుకోవాలి. చప్పట్లు. జీసీపీ సైలెంట్ అయింది గట్టిగా. స్పీకర్ గారికి బ్లాక్ బెల్ట్ ప్రదానం జరుగుతుంది. మన స్పోర్ట్స్ మ్యూజిక్ కి వెల్కమ్ చెప్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ సార్ కూడా బ్లాక్ బెల్ట్ ప్రదానం జరుగుతూ ఉంది. ఇక ఎవరు జాగ్రత్త ఉండాలో గమనించుకోవాలి. వారు కూడా బ్లాక్ బెల్ట్ తో సభలోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుందో ఒకసారి గట్టిగా జీసీపీ మన ఇక్కడ అంతా సైలెంట్ అయింది. స్పీకర్ గారు బ్లాక్ బెల్ట్ తో ఒక్కసారి చూడండి, సభ్యులను గమనించండి. నిన్ననే సమావేశం పూర్తి చేసుకుని వచ్చారు గౌరవ శాసనసభ స్పీకర్ గారు. మొన్నటి వరకు శాసన మండలిలోనే బ్లాక్ బెల్ట్ 7 డాన్ మహేష్ సార్ ఉన్నారు అనుకున్నారు. ఇప్పుడు అసెంబ్లీలోకి ఇద్దరు కరాటే ప్లేయర్స్ వస్తున్నారు బ్లాక్ బెల్ట్ తో. కొంచెం బయటగా చప్పట్లు. స్పీకర్ గారు అనుమతించమంటే మనకు పోయినసారి ఈసారి బడ్జెట్ పెరిగింది. ఈ విషయాన్ని గమనించుకొని చప్పట్లు కొట్టాలి గట్టిగా.